యేసుక్రీస్తులో తీర్పు తీరిపోయిందంటే ఇంకా విశ్వాసుల జీవితాల్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఇవి దేవుని కోపమా, లేక దేవుని శిక్ష, లేదా ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ సత్యం అర్థమైతే మీ కష్టాలను చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు ముందుగా పెట్టిన 2 వీడియోలు ఇంకా చూడకపోతే దయచేసి ముందుగా అవి చూడండి. ఈ సందేశం పూర్తిగా అర్థం కావాలంటే ఆ 2 భాగాలు చాలా ముఖ్యమైనవి. మీరు గత 2 వీడియోలు చూశారంటే ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉండి ఉంటుంది. దేవుడు శిక్షిస్తాడా లేదా శిక్షణ ఇస్తాడా? హెబ్రీయులకు 12వ అధ్యాయం 6వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించును. ఇక్కడ ఉపయోగించిన మాట శిక్ష కాదు, శిక్షణ. తీర్పు శత్రువుకు, శిక్షణ కుమారునికి. పాత నిబంధనలో యోబును గుర్తు చేసుకోండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము ప్రకారం అతడు నీతిమంతుడు, దేవుని భయపడినవాడు, అయినా అతని జీవితంలో విపరీతమైన కష్టాలు వచ్చాయి. అవి శిక్ష కాదు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనములో అతడు చెప్పిన మాట గమనించండి, ఇంతకు ముందు నేను నీ గురించి విన్నాను, ఇప్పుడు నా కన్నులు నిన్ను చూచుచున్నవి. కష్టం అతన్ని నాశనం చేయలేదు, ఆత్మీయంగా ఎదిగేలా చేసింది. దేవుడు మన జీవితాల్లో కష్టాలను అనుమతించినప్పుడు అది మనల్ని విరిచేందుకు కాదు, మనలను తీర్చిదిద్దేందుకు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 5వ వచనములో దేవుడు ఇలా అంటాడు, తండ్రి తన కుమారుని శిక్షించునట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించుచున్నాడు. ఇది కోపం కాదు, ఇది ప్రేమతో కూడిన శిక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన హెచ్చరిక, మీరు పాపంలో కొనసాగుతూ దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని చెప్పుకోవడం ప్రమాదకరం. రోమీయులకు 8వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా తీర్పు లేదు అని వ్రాయబడి ఉంది. కానీ అదే అధ్యాయంలో ఆత్మ ప్రకారం నడవాలని కూడా చెబుతుంది. కృప పాపానికి లైసెన్స్ కాదు, కృప మార్పుకు శక్తి. దేవుడు ప్రేమయుతుడే, కానీ ఆయన పరిశుద్ధుడు కూడా. మనలను అలాగే ఉండనివ్వడు. ఒక బంగారం ఎలా అగ్నిలో శుద్ధి చేయబడుతుందో మన విశ్వాసం కూడా పరీక్షల ద్వారా శుద్ధి చేయబడుతుంది. జెకర్యా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనములో దేవుడు ఇలా అంటాడు, వారిని అగ్నిలో వేసి శుద్ధి చేయుదును. అగ్ని బాధిస్తుంది కానీ నాశనం చేయదు. ఇప్పుడు ఈ మాట మీకోసం. మీరు ఎదుర్కొంటున్న కష్టం దేవుని కోపం కాదు కావచ్చు, దేవుని పని కావచ్చు. మీరు ప్రార్థిస్తూ అడగాల్సిన ప్రశ్న, దేవా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు కాదు, దేవా నన్ను ఏమి నేర్పించాలనుకుంటున్నావు. ఈ సత్యం మీకు ఉపయోగపడితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ ఇంకెవరో బాధలో ఉన్నవారికి ఈ సందేశం చేరడానికి సహాయపడుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరైనా ఈ మాట వినాల్సిన వారు ఉండవచ్చు. ఇలాంటి సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరీక్ష ఏమిటో కామెంట్లో రాయండి, మేము ప్రార్థిస్తాము. తదుపరి వీడియోలో దేవుని ప్రేమను తేలికగా తీసుకున్న వారి జీవితాల్లో ఏమి జరిగింది, బైబిల్లో ఉన్న హెచ్చరికల ఉదాహరణలు, మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, కృపను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను గంభీరంగా చూస్తాం. ఆ వీడియో మిస్ అయితే ఈ సిరీస్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక మిస్ అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి దేవా, మా కష్టాలను నీ కోపంగా కాక నీ చేతిలో శిక్షణగా చూడగల దృష్టి మాకు ఇవ్వు. మార్పు చెందే హృదయం మాకు ఇవ్వు. పరిశుద్ధతలో నడిచే కృప మాకు ప్రసాదించు. మా జీవితాల ద్వారా నీ నామము మహిమపరచబడని యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.